హాయ్ అండి, నిన్న ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, లాంగ్ వీడియో. సో దానికి నెక్స్ట్ వీడియో ఇదేనండి. మళ్ళీ పోస్ట్ చేస్తానని చెప్పా కదా, ఎక్కువ లెంత్ అయిపోతుందని. సో పిల్లల కోసమని అండర్వేస్ కొనుక్కుందామనేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి కాటన్లో అండర్వేస్ తీసుకునేసి వచ్చేసాము. ఆ తర్వాత సెంట్రోకి వెళ్ళి నాకైతే స్లిప్పర్స్ తీసుకున్నాము. అలానే అక్కడ తీసుకొని వచ్చేసిన తర్వాత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకునేసి పిల్లల కోసం అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇల్లు పికప్ చేసుకునేసి వాళ్ళకైతే ఐస్ క్రీమ్ తీసుకునేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. ఏంటి నాన్న మీనాక్షి అది ఏంది? వాట్ ఈస్ దట్ నేమ్? టెల్ మీ చరణ్. ఐస్ క్రీమా? పిల్లలకి సరిపోతా లేదనేసి తనైతే చెక్ చేస్తున్నాడు. ఇవేవేనండి వెజిటేబుల్స్, ఫ్రూట్స్. నీకు కూడా కావాల్సింది స్పైడర్ మ్యాన్లే కదా, ఫేవరెట్ స్పైడర్ మ్యాన్. ఏంటి నాన్నవి? ఏం పేరు? సైరన్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్. స్పైడర్ ఏం పేరు నాన్న దాని పేరు? బనానా కావాలని తీసుకుంది, మళ్ళీ వద్దని ఏడుస్తుందండి. ఇదేనండి మేము తెచ్చుకున్న వెజిటేబుల్స్. తెచ్చిన డ్రైయర్లు అయితే పిల్లలకి వేసి అయితే వాళ్ళ డాడీ అయితే ట్రై చేశాడు. సరిపోయినాయి అనేసి అన్నాడు. ఇంకా తెచ్చుకున్న కూరగాయలను అయితే నీట్గా పెట్టుకునేస్తున్నాను. ఇంకా ఆకుకూరలు కూడా కాసేపు బయట పెట్టేసి బాగా తేమ ఆరిపోయిన తర్వాత మాగిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా, చెడిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా అవైతే పక్క తీసేసి నీట్గా పక్క పేపర్ వేసేసి బాక్సుల్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కూరగాయలు అయితే అలానే కవర్లో పెట్టుకునేసాను. కూరలో కూడా బాక్సుల్లో అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా, చూడండి ఇవేనండి ఆ బాక్సులు. అవి కూడా ఇళ్ళ లోపల అయితే పెట్టేసుకునేసాను ఫ్రిడ్జ్లో. ఇంకా నేను సెంటర్కి వెళ్ళి స్లిప్పర్స్ అయితే తెచ్చుకున్నామని చెప్పాను కదా, క్యాట్ వాక్ బ్రాండ్ పేరు. సో అవి బాగుంటాయి అనేసి చెప్తే అవి అయితే తీసుకున్నాము. ఇంకా లైఫ్ బాగా వస్తాయి అనేసి అన్నారు. నేనైతే ఇవే ఫస్ట్ టైం ఇలా క్యాట్ వాక్ బ్రాండ్ స్లిప్పర్స్ తెచ్చుకోవడం ఇదేనండి ఫస్ట్ టైము. ఇవి ఎలా ఉంటాయి అసలు నాకైతే తెలీదు, కానీ స్మూత్గా ఉంటాయి, లెగ్స్ పెయిన్ రాకుండా ఉండాలనేసి అవి అయితే తీసుకున్నాను. ఇంకా సాయంత్రానికి అయితే మా శ్రీవారు నాకు అలసంద వడలు చెయ్యి అనేసి అంటే అలసందలు అయితే నానేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకైతే తన కోసం అయితే ఫస్ట్ వాళ్ళకైతే వేసేస్తున్నాను, నాకైతే తర్వాత చేసుకుంటాను. ఫస్ట్ పిల్లలకి మా శ్రీవారికి అయితే చిన్నవిగా వేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. చూడండి బయట నుంచి రాగానే ఇలా నాకు అలసందల వడలు కావాలి అనేసరికి అలసందలు అయితే కడిగేసుకునేసి నానబెట్టేసాను. మధ్యాహ్నం 2 గంటలకు అట్లా నానబెట్టానండి. ఈవినింగ్ 7 అప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకునేసాను. ఇంకైతే అందులోకి మిక్సీ పట్టేటప్పుడు అందులోకి వాటర్ లేకుండా గింజలు మాత్రం బాగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకునేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకైతే ఆ పేస్ట్లోకి అయితే ఏమేమి వేసానంటే కొత్తిమీర, కొద్దిగా సోడా, కొద్దిగా అందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకునేసి బాగా కలిపెట్టుకునేసి అదైతే ఒక పక్కన పేస్ట్ చేసేసుకునేసి పెట్టుకున్నాను. ఇంకైతే ఇలా చిన్నగా వేసుకుంటూ వడలు అయితే చేస్తున్నాను. చూడండి నిజంగా ఎంత బాగున్నాయి కదా. ఇవైతే ఎక్కువ హై ఫ్లేమ్ అయితే అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్ చేసుకుంటే అందులో లోపల బాగా ఉడుకుతాయి, పైన నల్లగా కాకుండా కూడా ఉంటుంది. రెడ్గా అయ్యేంత వరకు వెయిట్ చేసుకుంటే చాలు. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం బాగా ఉడుకుతాయి, లోపల మాత్రం సరిగ్గా ఉడకవు కదా. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకునే చేస్తాను ఎప్పుడు కూడా. చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా అంతే హై ఫ్లేమ్లో పెట్టి అసలు చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడే లోపల ఉన్న అంతా బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకైతే వాళ్ళ కోసం అయితే ఫైనల్లీ ఇచ్చేస్తున్నాను. ముందే పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపించి ఆ తర్వాత ఇలా వంట చేయడానికైతే వంట రూమ్లోకి అయితే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫుడ్ తినేస్తే ఇవి చేసుకోవడం లేట్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళకి ఆకలి అవుతుంది కదా, ఏడుస్తారనేసి ఫస్ట్ వాళ్ళకి తినిపించి నేనైతే ఆ తర్వాత అలసంద వడలు అయితే చేశాను. ఇంకైతే పిల్లలకు మా శ్రీవారికి అయితే ఇచ్చేసాను, వాళ్ళైతే తినేశారు. ఇంకా మిగిలిన పిండి ఉంటే అది కూడా వేసేసుకునేస్తున్నాను నా కోసం. మీకు ఇప్పుడు అస్సలు విషయం చెప్పాలండి, అదేంటంటే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, ఒక చిన్న క్లిప్ కొద్దిగా కట్ చేద్దామని చూసుకోకుండా 2 minutes క్లిప్ డిలీట్ చేసేసానండి. నిజంగా చాలా బాధ వేసింది. బయట నుంచి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాం కదా, అందులో ఆకుకూరలు కూడా తీసుకున్నాను కదా. ఆకుకూరలు అయితే బయట చల్లగాలకైతే కాసేపు అలా తేమ లేకుండా గాలికైతే ఆరబెట్టి పెట్టాను కదా, అవన్నీ కూడా ఎలా కట్ చేసుకున్నాను, ఎలా పెట్టుకున్నాను అనేది
వీడియో తీసుకున్నాను. సో అదైతే చూసుకోకుండా అయితే డిలీట్ కొట్టేశాను. అయ్యో! ఎంత బాధ అయిపోయింది. అందులో మా చిన్న కామెడీ క్లిప్ కూడా ఉండేది. మా బాబు మాట్లాడేది స్పైడర్ మ్యాన్ అనమంటే సైరన్ మ్యాన్ అంటున్నాడు. అది కూడా ఉన్నింది. కట్ డిలీట్ చేసేసాను అనుకోకుండా. నిజంగా చాలా బాధేసింది. అదే పెనిగా వీడియో తీసుకుంటే అలా డిలీట్ కొట్టేసాను. సో ఏదైనా జరగని మన మంచి కోసమే కదా. ఇంకోసారి నీట్గా నిదానంగా చూసుకొని వీడియో డిలీట్ చేసుకునే దానికి ఒక మంచి గుర్తింపులాగా ఉంటుంది నాకు కూడా. సో నెక్స్ట్ టైం అలా చూసుకోకుండా డిలీట్ చేయకుండా నిదానంగా అయినా ఎడిట్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ అయితే అలసందలు వడలు అయితే చేసేసాను. ఇంకా పిల్లలు ఒక పక్క తింటున్నారు, వాళ్ళ డాడీ తింటున్నారు కదా. ఇంకైతే మా శ్రీవారి కోసం అయితే అన్నం కూడా పెట్టించేసాను. సో కాంబినేషన్గా ఏం కూర చేయలేదు, రసం అయితే ఉందండి. రసము అలసంద వడలు అన్నం కలుపుకొని అయితే తినేస్తాము. ఇంకైతే పిల్లలకి రేపు టుమారో అయితే హాలిడే కదా, అందుకోసం అనేసి వాళ్ళనైతే ఈరోజు కాస్త లేట్గా అయితే పడుకోబెడతాను. నేను తినేసి ఆ తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి ఆ తర్వాత ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసేసుకొని తర్వాత పడుకుంటాను. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నేను అలసంద వడలు ఎలా చేశాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.